పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు. ఘటనలో కుటుంబంతో సినిమాకు వెళ్లిన రేవతి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సంఘటన జరిగి 56 రోజులు గడిచిపోయినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకువెళ్లిన పోలీసులు సిపిఆర్ చేశారు. వెంటనే సికింద్రాబాద్ కిమ్స్కు తరలించారు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి అతను ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. పేరు పెట్టి పిలిచినా కళ్ళు తెరిచి చూడలేని, నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. శ్రీతేజ్ ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండడం లేదని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు.